రూపా, నాకు తెలుసు రాహుల్కి నీలాంటి అమ్మాయి కోటి జన్మలు ఎత్తినా దొరకదని. అని నీకేదో కాంప్లిమెంట్ ఇచ్చాను అనుకో, ఫ్యాక్ట్ చెప్తున్నాను. అని పెళ్లి తర్వాత నీలో ఉన్న ఎన్నో క్వాలిటీస్ మటాష్ అయిపోతాయి అనిపిస్తోంది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అండ్ ఆ మహాతల్లి నిన్ను నీలా ఉండనివ్వదు. అండ్ రాహుల్ ఎంత సపోర్ట్ చేస్తాడో నాకు డౌటే. రాహుల్ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ఆవిడైతే పెళ్లి కాకుండానే ఇప్పటి నుంచే నన్ను డామినేట్ చేయడానికి తెగ ట్రై చేసేస్తుంది. అదే కొంచెం భయంగా ఉంది నాకు. అయినా వాడు చూసుకుంటాడు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ పెళ్లితో డెఫినెట్ గా నాకు మంచి జరుగుతుంది. ఎవడు పిచ్చోడ్లా ఉన్నాడు. అంత డబ్బుండి సిటీలో పెరిగి వెంకటలక్ష్మి ఏంట్రా పేరు? నీకెందుకురా, పద కోరుకో గట్టిగా. ఏంటి పెళ్ళవ్వాలనా లేకపోతే వెంకటలక్ష్మి నచ్చాలనా? చట్. ఓకే ఓకే దేవుడా, వెంకటలక్ష్మికి నేను నచ్చాలి. అరే ఓకే ఓకే వెంకటలక్ష్మి నాకు నచ్చాలి. ఓకేనా? హే నానా. అయినా అమ్మాయి కాళ్ళైనా చూడకుండా ఎలా పెళ్లి చేసుకోవాలరా? పద, ఇది గుడిరా. కాళ్ళు చూసి ఓకే చేస్తావా? అమెరికా వెళ్ళి పాడైపోయావరా? రే నువ్వురా అస్సలు దొంగవి. నేనా? అమ్మకని ఎదవ సజెషన్లు ఇచ్చి పాడు చేస్తాం. అమెరికా పేరు చెప్పి భయపెట్టిస్తాం. ఇటు చెప్తా. థ్యాంక్స్ రూపా. రూపా అంటున్నాడేంటి? రూపా రూపా ఏ రాజు, నానేడి? ఇక్కడ ఉండాలి కదరా. సరే నువ్వు అటు చూడు. ఓకే. నానా 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 రూపా 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 నానా రూపా రూపా ఎన్నిసార్లు రూపారా పరిగెత్తుకని రూపారా నాన్న పదమా నాన్న రూపా 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 నాన్న అది రూపా కాదు. నువ్వు ఇలా గొడవ చేస్తే చెప్తున్నాను, పెళ్లికి తీసుకువెళ్ళను. నేను అమెరికాకు వెళ్ళిపోతాను. రాజు నువ్వు నాన్నని తీసుకొని మన ఊరికి వెళ్ళిపో. ఓకే అంతే. వస్తారా? వస్తా. కూర్చో కూర్చోమన్నానా? అరే నీ ప్రదక్షిణాలు అవలేదురా? ఇంకా రౌండ్లే కొడుతుంటే టైం అవుతుంది. వెంకటలక్ష్మి ప్రోగ్రామ్ లేట్ అయింది అనుకో, అమ్మ చంపేస్తుంది. నీకు అన్ని జోక్స్ అయిపోయారా? నీకు తెలుసా అమ్మకి ఎంత టెన్షన్ గా ఉందో? రే అందుకే కదరా వెంకటలక్ష్మిని చూస్తున్నాను. పూలు పెట్టకరా. నువ్వు వెంకటలక్ష్మి చూడటానికి రావట్లేదు, నాన్నకి రూప పెళ్లి చూపిద్దామని. రే అమ్మతో అనుకి ఈ మాట, చంపేస్తుంది. అయినా అమ్మకి ఆ పిల్ల అంతెందుకు నచ్చిందిరా? గుళ్ళకు పంపి మరీ రౌండ్లు కొట్టిస్తుంది. హాయ్. హాయ్ వెంకటలక్ష్మి. ఐ ప్రిఫర్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఐఎమ్ ఆనంద్. పుల్లారెడ్డి స్వీట్సా? బాగుంది. అది చెప్పండి. నో యు గో అహెడ్. ఇది చాలా ఎంబారెసింగ్ గా ఉంది. నాకు మీ గురించి ఏమీ తెలీదు, మీకు కూడా. ఎనీవే ఐఎమ్ ఆనంద్. ఐ లైక్ రీడింగ్, స్పోర్ట్స్, క్రికెట్, మ్యూజిక్, ఫిల్మ్స్. ఎంబీఏ ఆల్మోస్ట్ ఓవర్. అది మా అమ్మ చేయనిస్తే. అమ్మాయిల్ని చూడు చూడని చంపేస్తుంది. సారీ సారీ, నేను అలా అనలేదు. ఏం లేదు, నేను టైర్డ్గా ఉన్నానండి. మీరు చాలా అమ్మాయిలు చూసారా? చాలా కాదండి, కొంతమందినే. అది కూడా అమ్మ ఫోర్స్ చేస్తేనే.
మీ గురించి చెప్పండి. ఐఎమ్ డూయింగ్ మై ఫ్యాషన్ డిజైనింగ్. హాబీస్ క్రికెట్, కానీ జస్ట్ చూడడమే. వాచింగ్ మూవీస్. చిరంజీవి తెలుసు కదండి, మ్మ్. వాళ్ళ అమ్మాయి ప్రతిమ నా క్లాస్మేట్. అచ్చా. 2-3 సార్లు ఆయన క్యాంపస్ లో కూడా చూశాను. ఓ, నాగార్జున మా ఇంటికి వస్తూ పోతుంటాడండి. నిజంగానా? జస్ట్ కిడింగ్. ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలు చూశారు? ఆనంద్ ఆనంద్, అది హే ఈ కార్లో బ్యాటరీ సేవా? ఇవ్వు. సో క్యూట్. నీ పేరేంటి? సమీర్. తీసుకో. ఎవరబ్బాయి? ఇతను సమీర్, మా డ్రైవర్ కొడుకు. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. అసలు ముందు ఈ సంగతి చెప్పరా. నచ్చిందా నీకు వెంకటలక్ష్మి? సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారా నన్ను. నాకైతే పర్ఫెక్ట్ రా. నువ్వు అంటే పెళ్లి చేసేస్తా. ఏమంటావు? అన్నీ బాగా కుదిరే కదరా. నిజంగా రాజు, నువ్వు చెప్పు. నేనేం తొందరపడట్లే కదా. చిరంజీవి వస్తాడు రా పెళ్లికి. అదేంటి? ఏం లేదమ్మా, చిరంజీవి కూతురు తన క్లాస్మేట్ అంట. లేదమ్మా. అలా అంటే ఎట్లారా ఆనంద్? ఏదో రీజన్ ఉండాలి కదా. నీకేం కావాలి? అమ్మాయికి ఏం తక్కువైంది? అసలు నువ్వు నన్ను వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు? వాళ్ళు నన్ను అడుగుతారు కదరా. అమ్మా ప్లీజ్, మంచమ్మా కాదు, వెళ్ళి పడుకో. లే లే లే, వెళ్ళి పడుకోమ్మా, రేపు చెప్తాను కదా. ప్లీజ్ అమ్మా పో ఆనంద్, ప్లీజ్. పోరా పో. చేయొదులు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం అనుకున్నా. నేను ఇంకా వైజాగ్ అన్నా వెళ్తా, పనులన్నా చూసుకోవచ్చు. అమ్మా ఆనంద్ ఫ్లైట్ కొన్నావమ్మా? ఎందుకు వేస్ట్, ఎలా 3 నెలల్లో వచ్చేదే కదా. నీకంతా జోక్ అయిపోయిందిరా. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రాజు, నువ్వు వీళ్ళందరికీ పెళ్లి చూపించి వీడిని పంపించేసి మీ నాన్నని తీసుకుని వచ్చేసేయ్. నువ్వు ఆడపిల్ల కన్నా అన్యాయం అయిపోయారా. చచ్చినట్టు పిల్లని ఎత్తుకోవాలి నేను ఇప్పుడు మళ్ళీ. అరే ఆనంద్, జాగ్రత్త. ఫోన్ చేస్తూ ఉండు. సరే. వింటున్నావా? వింటున్నాను. తిరగబాక. వెళ్ళమ్మా, ఇంకా చూసుకుంటాడులే. చిన్నపిల్లడా ఏంటి ఇంకా? మరీ ముందు వచ్చేవరా, ఏం చేద్దాం? ఎప్పుడు బాగుపడతావురా? సూట్ వేసుకోంటే అయినావు. కొంచెం లెవెల్ ఉండాలి కదా. చూడగానే మనుషులు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, నేను వస్తా. రూపా, సరే సరే. రూపా. ఏ నానా, ఎక్కడికి? నానా. హే, మీరెవరి తరఫు? ఆడపిల్లి వారి తరపు. అయితే ఇది పట్టుకో, ఆ రూమ్ లో సర్వ్ చేయి. ఆ? పట్టుకోబోయ్. రూపా అమ్మా, రూపా రూపా ఎక్కడున్నావు మా? రూపా 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 నువ్వు ఉండు, నేను చూస్తాను. అమ్మా రూపా, అమ్మా రూపా. ఎవరు కావాలి? రూపా రూపా అరే, రూపా ఎవరు కావాలి? రూపా అక్కడ అక్కడ రూపా. నానా. రూపా అక్కడ రూపా. నానా ఆగు. సారీ, ఆయన మా నాన్నగారు. పెళ్లి కూతురు కలవాలని. అని మీరెవరు? నేను రూపా, ఏ రూపా. నానా. నానా ఆగు. ఎవరంతా? వాడు హాల్లో చాలా బిజీగా ఉన్నాడు రా. వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? అమ్మాయిలకి సైడ్ కొడుతున్నాడు. రే, ఆ డెకరేషన్ వాళ్ళు ఎవరు వచ్చారా? పేమెంట్స్ ఏదో క్లియర్ చేయాలంట. తొందరగా రమ్మని చెప్పు. ఓకే. రూపా అమ్మా, రూపా తీసుకోమ్మా, తీసుకో. ఇది కూడా తీసుకోమ్మా. రూపా అమ్మా, ఏంటి? ఇది ఇగో ఇగో, ఇది కూడా ఇది మీరెవరు? తీసుకోమ్మా, ఎవరండి మీరు? ఏంటిదంతా? తీసుకోమ్మా, తీసుకో. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తీసుకో. ఓకేమ్మా. నీకు ఈరోజు డబుల్ దిష్టి కావాలి. जल्दी करो बेटा, साड़ी पहन लो. ये लो अपनी साड़ी, इसे पहन लो. हाँ, और इस साउथ इंडियन स्टाइल में नहीं, पल्लू इस तरफ से आना चाहिए. ठीक है? सुशील, जरा आप उसे हेल्प कर देना जल्दी से. चलो बेटा, आंटी, चलो. जाके आंटी, साड़ी बदल हाँ, ये रूपा की माँ की साड़ी है, वो वही पहनना चाहती है. नहीं नहीं, ये हमारी खानदानी उसूल है.
ये यही पहनेगी। सुशील, उसे ले जाना जल्दी से, टाइम हो रहा है। चल चल चल। నారాజ్ హో జాయేగి మాజీ ఇది మా అమ్మ చీర ఇది కట్టుకుంటే తన నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ప్లీజ్ మాజీ ఈ ఒక్క విషయంలో नहीं कहा ना, बस करो। ये साड़ी पहन के जल्दी से आ जाओ। రూపా నువ్వు ఉండు, నేను రాహుల్తో మాట్లాడేసి వస్తాను. చలో బేటీ దిస్ టూ మచ్, దిస్ రియల్లీ టూ మచ్. మళ్ళీ వెళ్ళేవంటే దెబ్బలు పడతాయి చెప్తున్నాను. హ, అయిందా సర్వింగ్? రే బట్టలకి కాదురా, ఫేస్ కి వాల్యూ ఉండాలి. పద పద పద. ఇంత చిన్న విషయానికి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేయడం ఈ అయితే? చిన్న విషయం నీకు కావచ్చు రాహుల్, బట్ షీస్ వెరీ సెంటిమెంటల్ అబౌట్ ఇట్. ఈ చీర ఎప్పటి నుంచో దాచుకొని పెళ్లి కట్టుకుందామని వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా అనుకున్నది ప్లాన్ చేసుకుంది. ప్లీజ్, మీ అమ్మ నుంచి నాకు ఎలాంటి ఆశ లేదు, కానీ నువ్వన్నా దాన్ని అర్థం చేసుకో రాహుల్. రాహుల్, షీస్ వెరీ ప్రెషియస్, ప్లీజ్ నాకు టేక్ కేర్ ఆఫ్ తెలుసు హర్. అనిత ఎక్సైట్ కాకు ఇది అన్నెసెసరీగా. ఎక్సైట్మెంట్ కాదు ఇట్లాంటి రాహుల్. విషయాల్లో పెద్దవాళ్ళ మాట వింటం బెటర్. నీకు తెలియదు, అమ్మ రాహుల్. చెప్పినట్లు చేయమను ప్లీజ్. రాహుల్. నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిలాక్స్. పెళ్లి అవని అన్ని నేను చూసుకుంటా కదా, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. నాట్ బిగ్ డీలా? అయితే ఓకే, నేను ఇలాగే ఉంటాను, బిగ్ డీల్ కాదు. మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. మా అమ్మ నువ్వన్నా చెప్పు, చీర మార్చుకోమంటుంది. ఏమైందమ్మా ఈ చెప్పరాదు. చీరకి? अरे रूपा, इनका మార్చుకోలేదా చీర? పద పద, सब लोग बैठे हैं, जल्दी करो चलो. అమ్మా, ఇది వాళ్ళ అమ్మ చీరమ్మా, వాళ్ళ అమ్మ చీర. ఉండనియండి, బాగుంది. మీరు కూడా నా మాజీ, నేను చెప్పాను కదా. రూపా జల్దీ से जाके साड़ी बदलो, बहुत देर हो रहा है. चलो, చాలా లేట్ అయిపోయింది. నై మాజీ, ఈ చీర నాకు ఇలాగే బాగుంది. क्या कहा? నై మాజీ, ऐसा नहीं, మా అమ్మ చీర నాకు చాలా ఇష్టం. नहीं नहीं, क्या कहा? मेरी बात सुन लो माजी. సునో రూపా, ఈ చీర నువ్వు మార్చుకుంటావా లేదా? హా కి నా? రూపా, పదమ్మ మార్చుకో, చీర లోపలికి వెళ్ళి చూడు. ఏదో చిన్న విషయాన్ని పెద్దది కాకుండా పదమ్మా. అనిత, లోపలికి తీసుకెళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను కదా. ఏదో సరదాగా అనుకున్నాం గాని ఆవిడంత ఖచ్చితంగా ఉంటే తప్పమ్మా. పెద్దవాళ్ళు కదా, పదండి పదమ్మా. చిన్న పిల్ల లాగానే ఉండాలి. మా బిరాదరిలో పెళ్లి కూతురు నోరెత్తి మాట్లాడటమే మహాపాపం. ఏదో వాళ్ళకి మీ పద్ధతులు తెలియవండి. పద్ధతులు వదిలేయండి. అత్తగారు చెప్తే చెయ్యదా? ఇప్పుడు ఎలా ఉంటే రేపు పెళ్ళయ్యాక? ఏదో చిన్న పిల్ల, వదిలేయండి. ఏదో అయిపోయింది, వదిలే అమ్మా, చూడునా. ఎందుకు వదిలేయాలిరా? రమ్మను, చీర మార్చుకొని నా కాళ్ళకి దండం పెట్టి సారీ చెప్పుమన్ను, అప్పుడు గాని నేను రాను. మామగారు త్వరగా వెళ్ళండి, తీసుకురండి, వెళ్ళండి ప్లీజ్. డబ్బు లేదు, కులం లేదు, అయినా సరి తల్లి తండ్రి లేని పిల్ల అని జాలి పడి పెళ్లికి ఒప్పుకుంటే ఎంత పొగురు రడానికి. అందరి ముందు సబ్కే సామ్నే కాదు అంటుందా? చెప్తా దాని సంగతి. అమ్మా ఏంటది అన్యాయంగా? అవి చూపోజావునా, ఎవ్వరు లేని పిల్ల అని నువ్వే అంటున్నావు కదా. తనకి ఏం తెలియదు. అరే పెళ్లి అయ్యాక మార్చుకోవచ్చు కదా, నీకిష్టం వచ్చినట్లు. नहीं, मैं चुप नहीं रहूंगी. वो गलती मैंने पहले की थी, अब नहीं करूंगी. నువ్వు ఏమి చెప్పావురా? ఎవరు లేని పిల్ల అనిగి మనిగి ఉంటుంది, చెప్పిన మాట వింటుంది. పాపమమ్మ అంటే కదా ఒప్పుకున్నా. ये अपने खानदान में ऐसी लड़की नहीं मिलती क्या? लाखों मिलते. ఇది నా కర్మరా. నీ మాట విని ఒప్పుకున్నా. మా నన్నే ఇన్సల్ట్ చేస్తుందిరా. రూపా 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 నాన్న రూపా. మీకంత కోపం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాజీ. ఐఎమ్ రియల్లీ సారీ. जान लो, समझ लो, मैंने जो कहा और जो कहूंगी वही होगा. ऐसे नाटकबाजी आगे से नहीं चलेगी. घमंड मत कर कि तू एक ही है मेरे बेटे के लिए.
ఇలా ఇలా చిటికేస్తే కోటీశ్వరులు వచ్చి లైన్ లో నిలబడతారు. बिना माँ बाप की लड़की है तो तरस खा के माफ कर रही हूँ, समझ लेना. लेकिन ऐसा भी नहीं समझना कि बिना माँ बाप की लड़की है तो जो मर्जी वही करेगी. చూపిస్తా నీకు అత్తగారంటే ఏంటో. देख लेना. अब जाओ. ఊరుకో రూపా, భయం వేస్తోంది. వదిలేయ్. నిజంగా ఫస్ట్ టైం నాకు ఈ పెళ్ళంటేనే భయం వేస్తోంది. సి రూపా, ఏదైనా చేసే ముందు ప్లీజ్ 10 లెక్క పెట్టుకో. 10 కాదు 100 లెక్క పెట్టాను. ఆవిడ ఆ రూమ్ లో అలా మాట్లాడుతూ ఉంటే చాలా కంట్రోల్ చేసుకున్నాను. అయినా ఏం లేదు, జస్ట్ ఒక క్లారిఫికేషన్ కావాలి. ఇట్స్ ఓకే. రూపా వద్దు. రాహుల్ ఒకటి చెప్పు. రూపా ప్లీజ్ వెళ్ళి రెడీ అవు. రాహుల్, ఐ నీడ్ టు నో. రూపా ప్లీజ్. అడగనిరా, ఏమి చెప్పాలి అడుగు. మన పెళ్లికి నువ్వు మీ అమ్మని కన్విన్స్ చేశానని చెప్పావు కదా. తల్లి తండ్రి లేని పిల్ల చెప్పినట్టు మూలపడి ఉంటుంది అని చెప్పి చేసావా? రూపా అలా కాదు, ప్లీజ్. నువ్వుండ్రా, నేను చెప్తా. మా అవును, అందుకే నేను ఒప్పుకున్నది. అందుకే నేనంటే ఇష్టం కాదు, నా మీద నమ్మకం కాదు, జాలి క్రియేట్ చేసావన్నమాట. రాహుల్, నా మీద జాలిపడి ఈ పెళ్లి చేసుకుంటున్నావా? లక్షణంగా అందుకే. మా కులంలో కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. మా. అది నిజం. చెప్పు రాహుల్. రాహుల్, నాకు భయం వేస్తోంది. సీరియస్లీ, నీతో బతకాలంటే, మీ ఇంట్లో ఉండాలంటే నాకు భయం వేస్తోంది రాహుల్. మేమేమి రాక్షసులం కాదు. చలో मौसी, बहुत हो गया. ये नाटकबाजी अभी बंद तो करो. शादी भी नहीं हुई है, माँ बेटे में झगड़ा करवाना चाह रही है. మా बेवकूफ, चल अपना इज्जत तो रख. చెప్పు రాహుల్. అరే నీకు భయం ఏమిటి? నేను ఉన్నా కదా. ఐఎమ్ దేర్ ఆల్ రైట్. ఐ లవ్ యూ రూపా. ఛ, ఎవడికి కావాలి నీ బాడీ లవ్? లవ్ చేశానని నాకు కబుర్లు చెప్పి మీ ఇంట్లో ఒక కుక్కలాగా కట్టిపడేయాలని అనుకున్నావు. సారీ. అంతలేసి మాటలెందుకు రూపా? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఇప్పుడు మేలుకోకపోతే నా లైఫ్ కి నేనే అన్యాయం చేసుకున్న దాన్ని అవుతాను. ఈ పెళ్లి నాకు వద్దు రాహుల్. రూపా 1 కాదు 2 కాదు, ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. కానీ నా ఆత్మాభిమానం మీద, ఇండిపెండెన్స్ మీద కాంప్రమైజ్ అవ్వను. దెన్ ఐ విల్ బి జస్ట్ రోబోట్. రూపా మట్టి ముద్దలాగా బతకలేను రాహుల్. పోనిరా, మనకేమి నష్టం? 100 మంది దొరుకుతారు. దానికి ఎలా పెళ్ళవుతుందో చూద్దాం. నీకు సిగ్గు లేదురా? దానిని బ్రతిమాలుతున్నావు. దా. రూపా కొంచెం ఆలోచించు. ఫ్యూచర్ కోసం. పెళ్లి ఆగిపోతే మళ్ళీ చాలా కష్టం. నీ లైఫ్ నాశనం అయిపోతుంది. సిల్లిగా బిహేవ్ చేయకు. అరే చీర కోసం పెళ్లి చెడగొట్టుకుంటావా? ఇది సిల్లీ కాదు, చీర కోసం అంతకంటే కాదు రాహుల్. ఇప్పుడు కూడా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటున్నావు, కానీ నన్ను నువ్వు మిస్ అవుతావు అనటం లేదు. నన్ను నువ్వు ఉద్ధరిస్తున్నావు అన్న ఫీలింగ్ నీది. ఐ డోంట్ వాంట్ దట్. నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టి నాశనం చేసుకోవడం కంటే నా జీవితం నా చేతుల్లోనే నాశనం అయిపోతే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఐ ఫీల్ మచ్ బెటర్. ఇట్స్ ఓకే, నా గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. ఏ అనిత, ఏమైంది? రూపా ఎక్కడికి? అమ్మా రూపా,